హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. వచ్చింది భయ్య వచ్చింది. సో మొత్తానికైతే వెయిట్ ఈజ్ ఓవర్ అనిపించింది. సో వాటి నుంచి అప్డేట్ వచ్చింది. ఎస్, బట్ అప్డేట్ వర్త్ అంటే వర్త్ కాదు వర్మ, ఇంకా అప్డేట్ రావాలి. ఎందుకంటే ఇప్పటి వరకు దేవర్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ నుంచి ఏ అప్డేట్ లేదని చాలా డిసప్పాయింట్ గా ఉన్నారు ఫ్యాన్స్ అయితే. వాటు అది కాకుండా హిందీ సినిమా అయిపోయింది, తెలుగు సినిమా కూడా కాదు. సో అందులోనూ అక్కడ రుతిక్ రోషన్ అండ్ ప్లస్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్నారు. సో ఇది ఇంపాక్ట్ లెస్ అనమాట. ఎస్, మన తెలుగు వరకు చూసుకుంటే అసలు ఇది ఇంపాక్ట్ లెస్ సినిమా అని చెప్పాలి. ఎందుకంటే ఇది హిందీ సినిమా కాబట్టి ఎవడు దేకరు హిందీ సినిమాల్ని. బట్ అంతో ఇంతో దేకుతున్నారంటే ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి కొంచెం మన తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ వైబ్ ఉంది. లేకపోతే అది లేదనమాట ఈ సినిమాకి. బట్ చూడాలి మళ్ళీ. బట్ ఇక వెయిట్ చేస్తున్నారు ఏదైనా కొంచెం అప్డేట్ ఇస్తారా అని. వార్ టు క్లైమాక్స్ మాత్రం ఒక రేంజ్ సెట్ చేయబోతుంది భయ్య, ఒక రేంజ్ బెంచ్ మార్క్ సెట్ చేయబోతుంది. అదేంట్రా అంటే వార్ టు సినిమాని అసలు ఎన్టీఆర్ ఎందుకు ఒప్పుకున్నాడో ఆ సినిమా క్లైమాక్స్ లో మనకి తెలుస్తుంది అనమాట. అంటే అసలు ఆ సినిమాని ఒప్పుకోవడానికి అంత స్పెషల్ ఏముంది అనేది ఆ క్లైమాక్స్ లో పెట్టాడు అనమాట మొత్తము. అయాన్ ముఖర్జీ. సో అయాన్ ముఖర్జీ కూడా అనుకుంటున్నారా, ఈ సినిమా డైరెక్టర్ భయ్యా. సో చాలా మందికి ఇతని పేరు కూడా తెలియదు. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి అయాన్ ముఖర్జీ అనమాట. సో ఇతనైతే క్లియర్ కట్ గా తారక్ గారిని తీసుకోవడానికి ఒకటే రీజన్ ఆ క్లైమాక్స్ అని చెప్తున్నారు. మెయిన్ గా ఆ క్లైమాక్స్ లో ఆయనని ఎందుకు తీసుకున్నాం, ఆయన ఎందుకు యాప్ట్ ఈ రోల్ కి అనేది ఆ క్లైమాక్స్ చూపించబోతున్నారంట. నా దేశంతో వరకు దిస్ ఈజ్ విలనిజం క్యారెక్టర్ అని అక్కడ రివీల్ కావచ్చు అనిపిస్తుంది క్లైమాక్స్ లో. బట్ క్లైమాక్స్ లో రివీల్ అవుతుందంటే నా దేశం వరకు స్పై యూనివర్స్ మొత్తం ఎన్టీఆర్ కంటిన్యూ అవుతాడేమో అనిపిస్తుంది భయ్య. ఈ వార్ 2 మాత్రమే కాదు, మిగతా స్పై యూనివర్స్ మొత్తం ఎన్టీఆర్ కంటిన్యూ అవుతాడేమో అనిపించేస్తుంది నాకైతే. ఎందుకంటే క్లైమాక్స్ గురించి చాలా గట్టిగా వినపడుతున్న మాట అదే. ఏంద్రా అంటే ఆ క్లైమాక్స్ లో మెయిన్ ఎన్టీఆర్ రోల్ అంటే కీ రోల్ అది అనేది మనకు ఒక ట్విస్ట్ రూపంలో రాబోతుంది. ఎస్, అంటే అప్పటి వరకు సాదా సీదాగా వెళ్ళిపోతుంది. అండ్ ఒక షేడ్స్ అంటే 2 షేడ్స్ తో మనకి చూపించబోతున్నాడు డైరెక్టర్, మనకు కనబడబోతున్నాడు ఎన్టీఆర్. బట్ ఇప్పటి వరకు బాగానే ఉంటుంది. క్లైమాక్స్ ఏదైతే రాబోతుందో అక్కడ మెయిన్ రివీల్ ట్విస్ట్ రాబోతుంది ఎన్టీఆర్ గారి నుంచి. మెయిన్ గా ఈ సినిమాకి ఆయన ఎందుకు తీసుకున్నామో కూడా, ఎందుకు ఆయన యాప్టో కూడా తెలియజేయబోతున్నారంట. సో మళ్ళీ చాలా ఉందనుకుంటున్నా. సో చూద్దాం మళ్ళీ ఏ రేంజ్ లో సెట్ చేయబోతున్నారో ఆ క్లైమాక్స్ సీన్ అయితే. సో క్లైమాక్స్ ఫైట్ కూడా ఒక రేంజ్ లో సెట్ చేయబోతున్నారని టాక్ అయితే గట్టిగా ఉంది. ఇప్పటికే యాక్షన్ ఎపిసోడ్ 2 యాక్షన్ ఎపిసోడ్లు అయిపోయాయి షూటింగ్ అయితే. అందుకే రుతిక్ రోషన్ గారు కూడా గాయాల నుంచి బాగా కోలుకున్నారు. అండ్ ఇప్పుడు శరవేగంగా షూటింగ్ కూడా జరుగుతుంది. ఎన్టీఆర్ గారు కూడా ముంబైకి వెళ్తున్నారు. సో చూడాలి మళ్ళీ ఎంత వేగంగా ఫినిష్ చేసి ఎంత వేగంగా టీజర్ అయినా వదులుతారా కనీసం అనేది. బట్ పోస్టర్ అయితే ఇప్పట్లో ఎక్స్పెక్ట్ చేయదు భయ్యా. టీజర్ అసలే లేదనుకోండి, పోస్టర్ అయితే లేదంటే ఇంక టీజర్ ఒకటి మనకి. సో మొత్తానికైతే ఇంకొకటి ఏంటంటే టీజర్ నాకు తెలిసినంత వరకు లేకపోతే పోస్టర్ కనీసమైనా May 20 రావచ్చు భయ్యా. ఎన్టీఆర్ గారి బర్త్డే కాబట్టి సినిమా కూడా ఆఫ్ ది ఫుల్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఒక 70% అనిపిస్తుంది. సో చూద్దాం, అప్పటి వరకు వెయిట్ చేయాలి, ఇంకేం తప్పదు, ఇంకేం చేయాలి. సో వాటి సంగతి ఇలా ఉంది. ఇక నెక్స్ట్ ఈ అప్డేట్ కావాలో తప్పకుండా మన కంట్రోల్లో తెలియజేయడం వల్ల. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో వైబ్స్.